హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఐపీఓ గురించి ఇన్వెస్టర్లు వారం రోజులు 10 రోజులు వెయిట్ చేయలేదు. ఏకంగా 2020 నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే 5 సంవత్సరాల పాటు ఇన్వెస్టర్లు వెయిట్ చేయించిన ఐపీఓ ఇది. మచ్ అవైటెడ్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐపీఓస్ ఏవైతే దాంట్లో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒకటన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ షూర్ ఈ సంవత్సరంలోని మోస్ట్ హైప్డ్ ఐపీఓస్లో ఇది కూడా ఒకటి అవబోతుంది. ఈ వెయిటింగ్ ఏదైతే ఉన్నదో ఇన్వెస్టర్లు వెయిట్ చేశారు కదా, ఈ వెయిటింగ్ రియలీ వర్తా కాదా అండ్ ఏదైతే హైప్ బిల్డ్ అవ్వబోతుందో ఐఎమ్ షూర్ ఈ ఐపీఓ రిలేటెడ్ మనకి రీటైల్ మార్కెట్లోని, రూరల్ మార్కెట్లోని, సిటీస్లోనే కాదు ప్రతి చోట చాలా మనకి హైప్ అయితే బిల్డ్ అవుతుంది. ఆ హైప్ వర్తా కాదా అన్నది మనకి వాల్యుయేషన్స్ ఇవన్నీ చెప్తాయి అన్నమాట. ఈరోజు నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ హెచ్డిబి రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఈ వీడియోలో రియాలిటీ చూపించబోతున్నాను. అండ్ ఇది మాత్రమే కాదు, ఆర్బీఐ ఏదైతే లాస్ట్ 6 monthsలో స్టెప్స్ తీసుకుందో దీనివల్ల నెక్స్ట్ 2 to 3 yearsలో మనకి ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఏవైతున్నాయో చాలా మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేయరు. పర్సనలీ బిలీవ్ దట్. సో మీకు ఈరోజు వేరియస్ హై క్వాలిటీ ఎన్బిఎఫ్సిస్ మన మార్కెట్లో లిస్ట్ అయినవి అయితే ఉన్నాయో వాటిలో కూడా కంపేర్ చేసే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. కాబట్టి మీరు మంచి క్వాలిటీ ఎన్బిఎఫ్సి స్టాక్ని పికప్ చేసుకోవడానికి కూడా మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ ఉన్నది. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఆర్హెచ్పి నౌ. అయినో ఈ ఐపీఓ వీడియోని మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు కూడా చూస్తారు. కాబట్టి మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసమని మొత్తం ఏదైతే కంటెంట్ ఉన్నదో దాన్ని 3 parts కింద డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకటి, వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారు, ఏ సెగ్మెంట్స్లో వీళ్ళు అప్పులు ఇస్తారు. సెకండ్, వీళ్ళ నెంబర్స్ ఏంటి. థర్డ్, పియర్ కంపారిజన్, అదే మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ కంపేర్ చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారు, బెటర్గా గ్రో అవుతున్నారు, తక్కువగా గ్రో అవుతున్నారు, అండ్ మనకి మంచి వాల్యుయేషన్లో ఈ స్టాక్ని ఇస్తున్నారా లేదా. అన్నిటికన్నా మ్యాటర్ అది, అంటే మనం డబ్బులు సంపాదిస్తాం లేదా కదా, అది మ్యాటర్. సో అది లాస్ట్ పార్ట్లో అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ బిజినెస్ సెగ్మెంట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 3 segmentsలో వీళ్ళు బిజినెస్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి ఎంటర్ప్రైజ్ లెండింగ్, ఇంకోటి అసెట్ ఫైనాన్స్, ఇంకోటి కన్స్యూమర్ ఫైనాన్స్. ఎంటర్ప్రైజ్ లెండింగ్ అనగానే వర్డ్ పరంగా చాలా ఫ్యాన్సీగా ఉంది కదా, కానీ దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వీళ్ళు ఎంటర్ప్రైజ్ లెండింగ్లో ఏం చేస్తారు, బిజినెస్ లోన్స్ ఇస్తారు, లోన్ అగైన్స్ ప్రాపర్టీ, మన దగ్గర ప్రాపర్టీ ఉన్నట్టయితే దానికి లోన్ ఇస్తారు, గోల్డ్ లోన్స్ ఇస్తారు, అండ్ బిజినెస్ పీపుల్కి, సాలరీడ్ పీపుల్కి పర్సనల్ లోన్స్ ఇస్తారు. ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు టోటల్గా అప్పులు ఏవైతే ఇచ్చారో దాంట్లో 39% అప్పులు ఈ సెగ్మెంట్లోనే వీళ్ళు ఇచ్చారన్నమాట. ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఏదైతే లోన్స్ ఇస్తారో ఆ లోన్ ఒక సైజు 25,000 నుంచి 25 crores వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే 15 years వరకు 10 years ఉంటాయని చెప్తున్నారు. ఈ లోన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ లోన్ కానీ, లోన్ అగైన్స్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ సెక్యూర్డ్ లెండింగ్ కదా. ఈ సెక్యూర్డ్ లెండింగ్ చేసేటప్పుడు వీళ్ళు 9% నుంచి 18% వరకు క్రెడిట్ ప్రొఫైల్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. అదే అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏదైతే ఉన్నదో, అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అప్పులు ఇస్తారు చూడండి, అక్కడ వీళ్ళు 11% నుంచి 30% వరకు కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారంట. టోటల్ లోన్ బుక్లో నెక్స్ట్ హైయెస్ట్ లోన్స్ ఏ సెగ్మెంట్లో ఇస్తారంటే అసెట్ ఫైనాన్స్ సెగ్మెంట్లో 38% ఆఫ్ లోన్ బుక్ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వస్తుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ట్రాక్టర్ లోన్స్ ఇస్తారు, కమర్షియల్ వెహికల్ లోన్స్ ఇస్తారు, మనకి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూడండి, క్రెయిన్స్ ఇవన్నీ, అలాంటి వాటికి లోన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఇక్కడ లోన్ టికెట్ సైజ్ చూస్తున్నట్టయితే అగైన్ 1 lakh నుంచి 25 crores వరకు అప్పులు ఇస్తామని చెప్తున్నారు. అండ్ 6 years వరకు 10 years ఉంటుందని. అండ్ ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ విషయంకి వచ్చేసి 9% నుంచి 18% వరకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ ఈ అసెట్ ఫైనాన్స్ సెగ్మెంట్ 908 లొకేషన్స్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్రోమాకి వెళ్ళినా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్ళినా, ఆర్ సోనో విషయానికి వెళ్ళినా కూడా మీరు బిల్లింగ్ కౌంటర్లో అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క బోర్డ్స్ ఉంటాయి. ఇది కన్జ్యూమర్ ఫైనాన్స్ సెగ్మెంట్లోకి వస్తుంది అన్నమాట. కరెంట్లీ వీళ్ళ టోటల్ లోన్ బుక్లో 22.6% లోన్ బుక్ ఎక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఇస్తారు, 2-wheeler లోన్స్ ఇస్తారు, ఆటో లోన్స్ ఇస్తారు, డిజిటల్ లోన్స్ కూడా ఈ సెగ్మెంట్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ టికెట్ సైజ్ యాక్చువల్లీ చాలా లోవర్ సైజ్లో ఉంటుంది. 4,000 rupees నుంచి 50 lakh వరకు అయితే ఇక్కడ టికెట్ సైజ్ ఉంటుందని చెప్తున్నారు. 10 years 7 years వరకు ఉంటుందని. ఈ సెగ్మెంట్లో వీళ్ళు 11% నుంచి 34% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ 1000+ లొకేషన్స్లో ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు ఏ సెగ్మెంట్లో అప్పులు ఇస్తారో మీకు ఈజీగా అర్థమైపోయింది కదా. ఇక్కడతో మనకి ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సెకండ్ సెగ్మెంట్ వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి ఈ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం అయితే మీ అందరికీ చెప్పాలి. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నదో హెచ్డిఎఫ్సి గ్రూప్లోకి వస్తుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి యాజ్ ఎ స్టాక్ మనం చూసినట్టయితే ఇన్వెస్టర్లకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఎంటిటీ బ్యాకప్ చేస్తున్న ఐపీఓ. కాబట్టి ఈ ఐపీఓకి డెఫినెట్లీ ఐఎమ్ యాంటిసిపేటింగ్ చాలా డిమాండ్ అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు ప్రైజింగ్ కూడా చాలా మంచి ప్రైజింగ్లోనే ఐపీఓని కోచ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంత ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి ఐపీఓలో అలాట్మెంట్ రావాలంటే కొంచెం కష్టం కదా. సో అందు గురించి అని మీరు మీ ఒక్కరి పేరు మీద మాత్రమే కాకుండా
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద కూడా ఇండివిజువల్లీ అప్లికేషన్స్ మీరు అప్లై చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ ఐపీఓలో అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో మీ ఫ్యామిలీ మెంబర్ పేర్ల మీద డీమ్యాట్ అకౌంట్స్ లేని పక్షంలో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మేము ఏదైతే వాల్యూ యాడ్ చేస్తున్నామో ఆ వాల్యూ ఎడిషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే ఈ ఛానల్ ఒక రిఫర్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఏవైతున్నాయో వాటి ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ మీరు ఇన్ఫాక్ట్ ఈ లింక్స్ ద్వారా వెళ్ళినా లేకపోతే మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసినా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ఈ లింక్స్ ద్వారా వెళ్ళినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. నా ది నెంబర్స్ విషయంకి వచ్చేసరికి హెచ్డిబి దగ్గర 19.2 మిలియన్ క్లయింట్ బేస్ ఉన్నది. 1771 బ్రాంచెస్తోని వీళ్ళు బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర 60,000+ ఎంప్లాయీ బేస్ ఉన్నది. అండ్ వీళ్ళ బ్రాంచెస్ ఏవైతే వీటిలో 31% ఆఫ్ ద బ్రాంచెస్ నార్త్లో ఉన్నట్టయితే 26% ఆఫ్ ద బ్రాంచెస్ సౌత్లో ఉన్నాయి. అండ్ 25% ఆఫ్ ద బ్రాంచెస్ వెస్ట్లో ఉన్నట్టయితే ఈస్ట్లో 16% ఆఫ్ ద బ్రాంచెస్ ఉన్నాయి. సో సౌత్లో కూడా హెచ్డిబికి చాలా మంచి బ్రాంచ్ నెట్వర్కే ఉన్నది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు టెక్ మీద కూడా చాలా ఇన్వెస్ట్ చేశారు రీసెంట్ టైంలోని. వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ అంతా కూడా వీళ్ళు టెక్ బేస్డ్గా చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు డిజిటల్ లెండింగ్ బిజినెస్ కూడా బాగానే గ్రో అవుతుంది. అండ్ చాలా మంచి పార్ట్నర్షిప్స్ కూడా వీళ్ళు చేసుకుంటూ ఆ డిజిటల్ లెండింగ్ సైడ్ వేరే మనకి ఫిన్టెక్ యాప్స్ ఏవైతున్నాయి వాళ్ళ ద్వారా వీళ్ళు డిస్బర్స్మెంట్స్ కూడా బాగానే చేస్తున్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలా, ఈ కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓ మిస్టర్ రమేష్ గణేశన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అనుకున్నారు? 3 సెప్టెంబర్ 2007. అంటే ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్ అయింది కూడా అప్పుడే. సో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆయన కంపెనీతో ఉన్నారు. అండ్ కంపెనీని లెవెల్ గ్రో చేసిన వాళ్ళు ఆయన కూడా ఒకరు. సో కంపెనీ యొక్క ఇన్సెప్షన్ నుంచి గ్రో చేస్తున్న వ్యక్తే ఇప్పుడు బిజినెస్ని రన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ రియలీ ఫెంటాస్టిక్ థింగ్ అన్నమాట. అండ్ సిఎఫ్ఓ పొజిషన్ మిస్టర్ జయకుమార్ షా అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర 60,000 పైన ఎంప్లాయీ బేస్ ఉన్నదని చెప్పాను కదా, అందులో 38,000+ ఎంప్లాయీస్ సేల్స్లో వర్క్ చేస్తున్నారు. అండ్ 12,000 ఎంప్లాయీస్ కలెక్షన్స్లో వర్క్ చేస్తున్నట్టయితే 4,780 ఎంప్లాయీస్ క్రెడిట్ టీంలో వర్క్ చేస్తున్నారు. అండ్ 3,000+ ఎంప్లాయీస్ ఆపరేషన్స్లో వర్క్ చేస్తున్నారు. హెచ్డిబి విషయంకి వచ్చేసరికి ఎనీ లెండింగ్ కంపెనీ అండర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఏవైతే ప్రొఫైల్స్ వస్తాయి నిజంగా వాళ్ళకి అప్పు ఇవ్వడం కరెక్టా కాదా, ఎందుకంటే అప్పు ఇవ్వడం మాత్రమే కాదు కదా, డబ్బులు రికవర్ చేయడం ఇంపార్టెంట్. అప్పు ఇవ్వడం అనేది ఈజీ, మన డబ్బులు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు, బట్ డబ్బులు వెనక్కి ఇస్తారంత ఈజీగా ఎవరు కదా. సో ఎవరైతే ఆ క్రెడిట్ వర్తినెస్ ఉంటుందో దాన్ని రైట్ వేలో ఐడెంటిఫై చేసేది ప్రతి లెండింగ్ ఎంటిటీ ఒక అండర్ రైటింగ్ టీమే అన్నమాట. వీళ్ళ అండర్ రైటింగ్ టీం ఏదైతే ఉన్నో చాలా మంచి అండర్ రైటింగ్ టీం ఉన్నది. అండ్ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది అండర్ రైటింగ్ అంతా కూడా వీళ్ళు ఇన్ హౌసే చేస్తారు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి P&L నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 3 years ఫైనాన్షియల్ డేటా ఏదైతే వీళ్ళు షేర్ చేశారో వీళ్ళ రెవెన్యూస్లో మనకు 14% గ్రోత్ కనబడుతుంది. అండ్ వీళ్ళ ప్యాట్లో 5.38% గ్రోత్ కనబడుతుంది. ప్యాట్ మార్జిన్ విషయంకి వచ్చేసరికి 13 to 15% మధ్యలో ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి 14.7% ROE అండ్ 4.3% ROA అయితే జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు IPO డీటెయిల్స్, ఇష్యూ సైజ్ 12,500 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 2,500 crores మాత్రమే. అంటే కంపెనీకి వెళ్ళేది ఓన్లీ 2,500 కోట్లు మాత్రమే. మిగిలిన 10,000 కోట్లు కూడా HDFC బ్యాంక్ పేరెంట్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ IPO ద్వారా సెల్ చేస్తున్నారు. దానికి రీజన్ కూడా ఉన్నది, మనం ఫర్దర్గా వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఈ షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 rupees per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 700 rupees నుంచి 740 rupees. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీకు ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను చుట్టుపక్కల చూడండి. ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకి అన్లిస్టెడ్ మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతున్నది. లేటెస్ట్ అంటే ఈ ప్రైస్ బ్యాండ్ ఏదైతే అనౌన్స్ అయిందో, అనౌన్స్ అయినప్పుడు నేను ఇమీడియట్గా ఈ స్క్రీన్ షాట్స్ తీసి మీకు చూపిస్తున్నాను. 1,200కి పైనే అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్స్ని అమ్ముతున్నారు. ఓకే, ఎందుకు అన్లిస్టెడ్ మార్కెట్ రిస్క్ అని నేను ప్రతిసారి మొత్తుకుంటాను, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ మనకి 1,200కి వెళ్ళినా కూడా విల్ నాట్ మేక్ మనీ అన్లిస్టెడ్ మార్కెట్లో కొన్నట్టయితే, అవునా. సెకండ్ థింగ్, యాక్చువల్లీ అది 1,200 ప్రెజెంట్ ప్రైస్, హైయెస్ట్ 1,400కి వెళ్ళింది. అంటే IPO ప్రైస్తో కంపేర్ చేసినట్టయితే 100% ప్రీమియం పే చేసి మనం కొన్నట్టు కదా. సో అందుకని అన్లిస్టెడ్ పబ్లిక్ మార్కెట్లో ఏవైతే షేర్స్ ట్రేడ్ అవుతాయో వాటిని టచ్ చేయకండి, యూ విల్ నెవర్ మేక్ మనీ. నో కమింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంకి వచ్చేసరికి హైయెస్ట్ IPO ప్రైస్ ఆధారంగా 61,253 crores అయితే కంపెనీని వాల్యూ చేశారు. అండ్ లాట్ సైజ్ 20 multiples మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మినిమం 14,800 rupeesకి అయితే అప్లై చేయాలి. మాక్సిమం రీటైల్ కోటలు 13 lots వరకు అయితే అప్లై చేయగలం. అంటే 1,92,000 వరకు మనం IPOలో పార్టిసిపేట్ చేయొచ్చు. స్టాక్ బోత్ BSE అనేసి రెండింటిలో లిస్ట్ అవుతుంది. IPO 25th రోజున ఓపెన్ 27th రోజున క్లోజ్ అవుతుంది. మిగిలిన 22 days మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి కొంచెం
డిఫరెంట్ ఉంటుంది మిగిలిన ఐపీఓస్తో కంపేర్ చేసినట్టయితే. 44.92% అలాట్మెంట్ ప్రయారిటీ క్యూబీస్కి ఇచ్చినట్టయితే 13.48% ఐపీఓ అలాట్మెంట్ ఎన్ఐఎస్కి ఇచ్చారు. అండ్ రీటైల్కి 31.44% అలాట్మెంట్ ప్రయారిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ షేర్ హోల్డర్ కోటా కూడా ఉన్నది. చాలామంది హెచ్డిఎఫ్సి యొక్క షేర్స్ హోల్డ్ చేస్తుంటారు కదా, మీరు షేర్ హోల్డర్ కోటాలో కూడా అప్లై చేయొచ్చు. షేర్ హోల్డర్స్కి 10% కోటా అయితే ఇచ్చారు. నెక్స్ట్ పారామీటర్ చూసే ముందు ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓలోని షేర్ హోల్డర్ కోటా ఉన్నదే. మీలో చాలామంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షేర్ హోల్డర్స్ ఉండొచ్చు కదా. సో ఒకవేళ మీరు ఆల్రెడీ షేర్ హోల్డర్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ కామెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్ ఎంతోమంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షేర్ హోల్డర్స్ ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ లేనట్టయితే నోని కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి గ్రూప్తో మీకు ఏమైనా అసోసియేషన్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ ప్రోడక్ట్ ద్వారా అసోసియేట్ అయ్యారో కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే పర్సనలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాను. ఇక్కడితో వీఆర్ డన్ విత్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక నెంబర్స్. నౌ ది థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, పియర్ కంపారిజన్. ఇక్కడ యాక్చువల్లీ మనకి పియర్స్తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళు ఎలా గ్రో అవుతున్నారు అండ్ ఏ వాల్యుయేషన్లో వస్తున్నారు అండ్ మనకి ఇంకేమైనా అట్రాక్టివ్ స్టాక్స్ ఉన్నాయా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఎయిమ్ పరంగా మాట్లాడుకోవాలంటే హైయెస్ట్ ఎయిమ్ ఉన్నది బజాజ్ ఫైనాన్స్, సెకండ్ హైయెస్ట్ ఎయిమ్ శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర ఉన్నది. వీళ్ళ విషయంకి వచ్చేసరికి పియర్స్లో వీళ్ళ పొజిషన్ 6th పొజిషన్ అయితే వస్తుంది. అండ్ ఎయిమ్ ఒక గ్రోత్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే 2022 నుంచి 2025 మధ్యలోని హైయెస్ట్ ఎయిమ్ గ్రోత్ పియర్ గ్రూప్లో డెలివర్ చేసింది ఆదిత్య బిర్లా క్యాపిటల్. నిజంగా మాట్లాడుకుంటే విశాఖ మూలే గారు ఐసిఐసిఐ నుంచి వచ్చి ఆదిత్య బిర్లా క్యాపిటల్లో జాయిన్ అయిన తర్వాత షీ టర్న్డ్ ఇట్ అరౌండ్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ పరంగా మనం మాట్లాడుకోవాలి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, అసలు చాలా బాగా రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ మనకి ఈవెన్ పిఎస్తో కంపేర్ చేసినా కూడా కనబడుతుంది కదా. సెకండ్ హైయెస్ట్ గ్రోత్ చోళమండలం ఫైనాన్స్ డెలివర్ చేసినట్టయితే లార్జ్ ఈఎం సైజ్ ఉన్నా కూడా ఇప్పటికీ బజాజ్ ఫైనాన్స్ థర్డ్ హైయెస్ట్ గ్రోత్ డెలివర్ చేసింది. దట్ ఈస్ అమేజింగ్ కదా. వీళ్ళ విషయంకి వచ్చేసరికి 5th పొజిషన్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే మనకు కనబడుతున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఆధారంగా ఏదైతే పీరియడ్ డేటా మనకు షేర్ చేశారో దాని ఆధారంగా మనం చూసినట్టయితే హైయెస్ట్ ప్యాట్ గ్రోత్ పిఎస్లో డెలివర్ చేసింది శ్రీరామ్ ఫైనాన్స్. అండ్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి ప్యాట్ గ్రోత్ పరంగా 6th పొజిషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ పారామీటర్స్ ఎన్బిఎఫ్సీలు చేసేది ఏంటి, వాళ్ళు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ దగ్గర నుంచి అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, క్యాపిటల్ రేస్ చేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. నువ్వు ఏదైతే క్యాపిటల్ రేస్ చేస్తారో అది ఎవరికైతే లోన్స్ కావాలో వాళ్ళకి లోన్స్ ఇస్తారు, అవునా. ఈ మధ్యలో వీళ్ళు మార్జిన్ ఎంజాయ్ చేస్తారు. నౌ ఫస్ట్ ఏదైతే ఎఫ్డి రూపంలో కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్కి బాండ్స్ రూపంలో కానీ ఇష్యూ చేసి క్యాపిటల్ ఏదైతే రేస్ చేస్తారో దాన్ని మనకు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ అంటాం అన్నమాట. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చూసినట్టయితే 7.9%. ఈవెన్ మనం పియర్స్లో ఎవరినైతే కంపేర్ చేస్తున్నాం అందరూ కూడా AAA క్రెడిట్ రేటింగ్ ఉన్న లెండర్స్ అన్నమాట. సో చాలా స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉన్న లెండర్సే కాబట్టి అందరివి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లోనే మనకు కనబడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఏవైతే అప్పులు ఇస్తారో అప్పుల మీద వీళ్ళు ఈల్డ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా హైయెస్ట్ ఈల్డ్ ఎంజాయ్ చేస్తుంది బజాజ్ ఫైనాన్సే. 18.82% వీళ్ళు ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ జనరేట్ చేస్తున్నట్టు. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయంకి వచ్చేసరికి 14.04% ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆపరేషన్స్ ఏవైతే వీళ్ళు రన్ చేస్తారు అంటే ఎంప్లాయీ కాస్ట్ అవ్వచ్చు, ఆఫీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఓపెక్స్ కాస్ట్ అంటారన్నమాట. ఓవరాల్గా వీళ్ళ రెవెన్యూస్లో ఓపెక్స్ కాస్ట్ పర్సెంటేజ్ పరంగా చాలా తక్కువ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తున్నది ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు 1.94%. దాని శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ సుందరం ఫైనాన్స్ కూడా ఓపెక్స్ స్పెండింగ్ పరంగా చూసినట్టయితే చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ పరంగా మనం చూస్తున్నట్టయితే హైయెస్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ జనరేట్ చేస్తుంది బజాజ్ ఫైనాన్స్, సెకండ్ మనకి శ్రీరామ్ ఫైనాన్స్ కనబడుతుంది, థర్డ్ సుందరం ఫైనాన్స్ కనబడుతుంది. వీళ్ళ విషయంకి వచ్చేసరికి 7th పొజిషన్లో అయితే ఉన్నారు ROA పరంగా. నో వెన్ ఇట్ కమ్స్ టు ROE పరంగా మనం చూసినా కూడా హైయెస్ట్ ROE జనరేట్ చేస్తుంది బజాజ్ ఫైనాన్సే, సెకండ్ హైయెస్ట్ ROE జనరేట్ చేస్తుంది చోళమండలం ఫైనాన్స్ అండ్ థర్డ్ హైయెస్ట్ ROE జనరేట్ చేస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్. అండ్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి 5th హైయెస్ట్ ROE అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఓవరాల్ ఇక్కడ వరకు చూసినట్టయితే మాత్రం నాకు శ్రీరామ్ ఫైనాన్స్ అయితే నచ్చుతుంది, ఎందుకంటే చాలా పారామీటర్స్లో వాళ్ళు చాలా మంచి నెంబర్స్ని అయితే డెలివర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎనీ లెండింగ్ ఎంటిటీ పరంగా మనం చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో ఇది NPA. అప్పులు ఇవ్వడం కాదు, రికవర్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. అండ్ ఆ రికవర్ చేసేటప్పుడు NPA కింద కన్వర్ట్ అయింది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లోన్ బుక్ అని మనం చూసినట్టయితే లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ NPA బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఉన్నది, విచ్ ఈస్ రియలీ గుడ్. ఇది యాక్చువల్లీ నెంబర్స్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో హెచ్డిబి RHPలో నెంబర్స్ ఏవి, ఓకే నేను స్క్రీనర్ నేను తీసినవి కాదు, వాళ్ళ RHPలో ఇచ్చిన డేటా ఇది. సెకండ్ లీస్ట్ NPA నెంబర్ మెయింటైన్ చేస్తుంది సుందరం ఫైనాన్స్. వీళ్ళ విషయంకి వచ్చేసరికి 4th పొజిషన్లో అయితే ఉన్నారు మన పియర్ కంపారిజన్లోని. వీళ్ళ గ్రాస్ NPA 2.26% అయినట్టయితే నెట్ NPA జస్ట్ less than 1% అయితే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ డెట్ ఈక్విటీ
ఎన్బిఎఫ్సిల పరంగా మనం డెట్ టు ఈక్విటీని ఎలా చూడాలంటే ఎంత లివరేజ్ బ్యాలెన్స్ షీట్ అన్నది చూడడానికి యూజ్ చేస్తాం. కానీ నార్మల్ మిగిలిన కంపెనీస్లో నేను డెట్ టు ఈక్విటీ లెస్ దాన్ 1 ఉండాలని చెప్తాను కదా. ఎన్బిఎఫ్సిలు ఆర్ బ్యాంక్స్ లెండింగ్ ఎంటిటీస్ రిలేటెడ్గా మనం అలా చూడకూడదు. ఓన్లీ థింగ్ పియర్ కంపారిజన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎంతవరకు లివరేజ్ అని చూడడానికి ఈ పారామీటర్ అయితే ఉపయోగపడుతుంది. వీళ్ళ విషయంకి వచ్చేసరికి 5.9 times డెట్ టు ఈక్విటీ రేషియో అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్ లివరేజ్ బ్యాలెన్స్ షీట్ నాకు చోలాది కనబడుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సిమిలర్ రేంజ్లోనే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ అంత వరింగ్ పారామీటర్ కాదు, ఎందుకంటే ఈ ఎంటిటీస్ ఏవైతే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సిలు. మనం చిన్న ఎన్బిఎఫ్సిల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. ది లాస్ట్ అండ్ డెసిషన్ మేకింగ్ పారామీటర్ వీళ్ళు ఈ ఐపీఓలో కోట్ చేసిన వాల్యుయేషన్. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఐపీఓని 3.72 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నది. అండ్ బజాజ్ ఫైనాన్స్ యొక్క వాల్యుయేషన్ చూసినట్లయితే 5 times కన్నా ఎక్కువగానే ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ విషయంకి వచ్చేసరికి 2.21 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ విషయంకి వచ్చేసరికి 2.16 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. ఎస్, బజాజ్ ఫైనాన్స్ యొక్క పారామీటర్స్ అంతే రాక్ సాలిడ్గా ఉన్నాయి అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా అందుకని ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతున్నది. అండ్ వీళ్ళు కోట్ చేసిన వాల్యుయేషన్స్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ మార్కెట్ ఒక యాంటిసిపేషన్ వీళ్ళు ఇంకా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో అయిపోయిన కోట్ చేస్తారని అయితే అనుకున్నారు. వీళ్ళు ఏదైతే ప్రైస్ రేంజ్ అనౌన్స్ చేశారో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్లో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అంటే కొంచెం వరకు మనకి వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గానే వీళ్ళు కోట్ చేస్తున్నట్టుగా. అంటే పియర్స్లో మనం శ్రీరామ్తో కంపేర్ చేసాం అనుకోండి, డెఫినెట్లీ శ్రీరామ్ ఇంకా చాలా చీప్గా మనకు కనబడుతుంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ చీప్గా కనబడుతుంది. ఇన్ఫాక్ట్ వేరియస్ పారామీటర్స్ వీళ్ళకన్నా కూడా వాళ్ళు అవుట్ పర్ఫామ్ అయితే చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ పరంగా మనం లార్జ్ పొజిషన్ సైజింగ్ బిల్డ్ చేసుకోవాలంటే మాత్రం డెఫినెట్లీ నాకు శ్రీరామ్ అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఏవైతే అవి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. బట్ ఐపీఓ పరంగా హెచ్డిబిని ఇగ్నోర్ కొట్టేయాలంటే నువ్వు ఇగ్నోర్ కొట్టే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో కూడా కోట్ చేయట్లేదు. డెఫినెట్లీ ఐపీఓ మనకి లిస్టింగ్ గెయిన్స్ రిలేటెడ్గా చాలామంది చూస్తుంటారు కదా. సో మనకి ఈ వాల్యుయేషన్స్లోని లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈవెన్ మార్కెట్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోయినా కూడా ఇట్స్ ఏ హై క్వాలిటీ ఎన్బిఎఫ్సి కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి కూడా ఇట్స్ ఎ వర్త్ హోల్డింగ్ స్టాక్ ఇది. బట్ అట్ దిస్ మూమెంట్ పేర్ కంపారిజన్లో మనకి వేరియస్ పారామీటర్స్, గ్రోత్ పారామీటర్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్, రిటర్న్ రేషియోస్ ఇవన్నిటి ఆధారంగా కంపేర్ చేస్తే నాకైతే పర్సనలీ 2 ఎన్బిఎఫ్సిలు ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ అయితే, బజాజ్ ఫైనాన్స్ ఈజ్ ఆల్వేస్ టాప్ నాచ్. బట్ దాని తర్వాత మనం చూడాలంటే మాత్రం ఈ రెండు కొంచెం అట్రాక్టివ్గా అయితే కనబడ్డాయి. అండ్ రిస్కుల పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళే స్పెసిఫిక్గా, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఒక్కరు స్పెసిఫిక్గానే కాదు, బ్యాంక్ స్పాన్సర్ చేసే ఎన్బిఎఫ్సిలు ఏవైతే ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఒక రిస్క్ అయితే ఉన్నది. అదేంటంటే ఆర్బీఐది ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ అయితే ఉన్నది. అది ఇంప్లిమెంట్ అయినట్టయితే పేరెంట్ గ్రూప్స్ 20% వరకు స్టేక్ రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దట్స్ నాట్ ఎ వెరీ బిగ్ రిస్క్, ఎందుకంటే హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క షేర్స్ ఎప్పుడైనా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెల్ చేయాలంటే బయర్స్ అయితే దొరుకుతారు. బట్ దిస్ ఈజ్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకునే రిస్క్లు అంటే వీళ్ళు మిగిలిన అదర్ ఎన్బిఎఫ్సిలకి అప్లికబుల్ అయ్యే రిస్క్లు అన్నీ కూడా వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతాయి. సో ఇది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ గైస్. డెఫినెట్లీ ఐపీఓకి అయితే డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ ఐపీఓ అప్లై చేయాలనుకున్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలో తప్పకుండా వాళ్ళ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లోని అండ్ డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.